సో, యెస్టర్‌డే ఈ సెషన్ పెట్టేసాను. ఇంట్రొడ్యూసింగ్ టు ఫ్రంట్ ఎండ్. ఆల్రెడీ చెప్పానా నాన్న? యెస్ ఈ సార్. సెషన్‌లో అప్లికేషన్ డెవలప్‌మెంట్ అండ్ ఫుల్ స్టాక్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అని ఫ్రంట్ ఎండ్‌లో వాడే టెక్నాలజీస్ గురించి చెప్పానా? మల్లిక. యెస్ సార్. So, the next scenario is మొబైల్ యాప్స్. మొబైల్ యాప్స్ అంటే ఏంది? ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇక్కడ ఉండేదంతా కూడా కొంచెం లాగ్ ఉండేదనమాట. సో, అంటే నెక్స్ట్ టెక్నాలజీస్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవడానికి ఒక ఓవర్‌వ్యూ. మనందరం కూడా రోజు ఎక్కువగా డిస్కస్ చేసుకుంటా ఉంటాం. ఏం డిస్కస్ చేసుకుంటామంటే, మొబైల్స్ లోపల చాలా అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. అంటే చాలా చాలా అప్లికేషన్స్ ఉంటాయి కదా! ఈ అప్లికేషన్ ఎలా తయారు చేస్తారు? ఈ అప్లికేషన్ ఎవరు క్రియేట్ చేస్తారు? యాప్స్ అంటాం కదా! ఏమ్మా వసంత, నీ ఫోన్‌లో వాట్సాప్ అనే ఒక యాప్ ఉంది. ఫేస్‌బుక్ అనే యాప్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ అనే ఒక యాప్ ఉంది. అట్లా అట్లా చాలా రకాల యాప్స్ ఉన్నాయి కదా నాన్న. ఏమ్మా వసంత, ఈ యాప్స్ ఎవరు క్రియేట్ చేస్తారు? ఎలా డెవలప్‌మెంట్ చేస్తారు? క్రియేట్ అనే పదం మనం వాడకూడదు ఇంకా సాఫ్ట్‌వేర్‌లో. డెవలప్‌మెంట్ అనే వాడే వాడాలి. హలో సార్. హలో! సో, మనం ఏం చేస్తున్నాం అంటే మొబైల్‌లో చాలా రకాల యాప్స్ ఉంటాయన్నమాట. మొబైల్‌లో వాట్సాప్ అని, ఫేస్‌బుక్ అని, లింక్డ్ఇన్ అని, గేమ్స్ యాప్స్ అని ఇట్లా ఉంటాయన్నమాట. అంటే ఈ యాప్స్‌ని ఎలా డెవలప్ చేస్తాము? ఈ యాప్స్‌ని ఎలా డిప్లాయ్‌మెంట్ చేస్తారు? ఈ యాప్స్ ఎలా క్రియేట్ అవుతాయి? అనే వాటి గురించి ట్రై చేద్దాం. ఎందుకంటే మనం అందరం కూడా చాలా ఎక్కువగా మొబైల్స్ వాడుతా ఉంటాం కదా! అంటే ఈ మొబైల్స్‌లో యాప్స్ ఎలా ఉంటాయి? ఎలా డెవలప్ చేస్తారనేది తెలుసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అది ఎలా తయారు చేస్తారో ఒకసారి చూద్దాం. యాండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్. యాండ్రాయిడ్ అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ యాప్. అంటే యాండ్రాయిడ్ మొబైల్ లోపల యాండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని యూజ్ చేసే అప్లికేషన్స్‌ని ఎలా డెవలప్ చేస్తారో చూద్దాం. అంటే ఇప్పుడు వసంత, నీ ఫోన్ ఏంటి నాన్న? నార్మల్ ఫోన్ కదా! నీ ఫోన్‌లో ఏ ఓఎస్ ఉంటుంది? ఏ ఓఎస్ ఉంటుంది? ఆండ్రాయిడ్ అనే ఓఎస్ ఉంటుంది. అంటే నీ ఫోన్‌లో యాప్స్ అనేవి ఎలా డెవలప్ చేస్తారు అనేది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం అనమాట. అంటే యాండ్రాయిడ్ మొబైల్స్ లోపల అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఎలా జరిగిద్దో చూద్దాం. యాండ్రాయిడ్ అప్లికేషన్ లోపల డెవలప్‌మెంట్ చేయాలి అంటే ఇక్కడ గనక చూస్తే దేన్ని యూజ్ చేస్తారంటే కొన్ని లాంగ్వేజెస్‌ని యూజ్ చేస్తారు. అంటే నీ ఫోన్‌లో యాప్ కనుక డెవలప్ చేయాలనుకో, యాప్ అనేది తయారు చేయడం అని చెప్పనన్నాను ఇంకా. అంటే యాప్ అనేది డెవలప్ చేయాలనుకో వేరే రకాల లాంగ్వేజెస్‌ని ఉపయోగించి దాన్ని డెవలప్ చేస్తారు. ఇది తెలుసు కదా మీకు. కంప్యూటర్‌లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ రన్ అవ్వాలి అనుకో, కొన్ని రకాల లాంగ్వేజెస్ ద్వారా కంప్యూటర్ కనెక్ట్ అయ్యి అది రన్ అయ్యేటట్లు చేస్తామని తెలుసు కదా మీకు. అలానే యాండ్రాయిడ్‌లో ఒక యాప్‌ని డెవలప్‌మెంట్ చేయాలి అంటే కొన్ని లాంగ్వేజెస్ అనేది మనం వాడతాం. ఆ లాంగ్వేజెస్ ఏంటిదంటే జావా అనే లాంగ్వేజ్‌ని గాని, కొట్లిన్ అంటారు. ఇది కొత్తగా ఎవ్వరు వినలేదు. ఎప్పుడు వినలేదు. అంటే ఈ కొట్లిన్ అనే లాంగ్వేజ్‌ని యూజ్ చేసేసి యాండ్రాయిడ్ మొబైల్స్ లోపల యాప్‌ని డెవలప్ చేస్తారన్నమాట. అర్థమైందా? Yes, sir. ఎక్కడైనా డౌట్ ఉందా? ఓకే, గుడ్. Right, sir. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఐఓఎస్ యాప్ డెవలప్‌మెంట్. ఐఓఎస్ అంటే ఏ ఆపరేటింగ్ సిస్టము? App. ఐఓఎస్ అనేది ఒక యాపిల్ మొబైల్స్‌లో యూజ్ చేసే ఒక ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఐఫోన్ వాడే మొబైల్స్ లోపల యాప్ డెవలప్‌మెంట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. అంటే యాప్ డెవలప్‌మెంట్ అంటే ఏంటిది? మొబైల్ ఫోన్స్ లోపల అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే, అప్లికేషన్ అంటే వాట్సాప్. వాట్సాప్ అనే అప్లికేషన్ తయారు చేయాలంటే ఒక లాంగ్వేజ్‌ని యూజ్ చేసి తయారు చేస్తారు. మీకు తెలుసు కదా ఆ లాంగ్వేజ్. అలానే యాపిల్ ఫోన్ లోపల వాడేటప్పుడు అక్కడ ఉండే అప్లికేషన్స్ ఉన్నాయి కదా! అప్లికేషన్స్ అన్నిటిని డెవలప్ చేయాలి అంటే ఎలా డెవలప్ చేస్తారంటే కొన్ని లాంగ్వేజెస్‌ని యూజ్ చేసేసి డెవలప్ చేస్తారు. అవేంటి అంటే యాపిల్ మొబైల్స్ లోపల ఆబ్జెక్టివ్ సి ఎప్పుడు మనం వినలేదన్నమాట. ఆబ్జెక్టివ్ సి అనే ఒక సెపరేట్ లాంగ్వేజ్ ఉంటుందన్నమాట.
షిఫ్ట్ అంటారు అనమాట, బాగా ఫేమస్ అనమాట. షిఫ్ట్ అనే ఈ లాంగ్వేజ్ నేర్చుకున్నాం అనుకో మనం, బాగా ఈ లాంగ్వేజ్ యూజ్ చేసేసి యాపిల్ మొబైల్స్ లోపల అప్లికేషన్ ని డెవలప్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా డౌట్ ఉందా? No, sir. సో నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. నెక్స్ట్ వన్ ఈస్, అంటే మొబైల్ అప్లికేషన్స్ అంటే 2 types లో ఉంటాయని మీకు తెలుసు. ఏంటిది? ఆండ్రాయిడ్ మొబైల్స్ లోపల అప్లికేషన్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఐఓఎస్ మొబైల్స్ లోపల అప్లికేషన్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం. ఆండ్రాయిడ్ మొబైల్స్ లోపల అప్లికేషన్ డెవలప్ చేయాలంటే జావా కానీ కొట్లిన్ అనే లాంగ్వేజెస్ ని యూజ్ చేసేసి ఆ మొబైల్స్ లోపల అప్లికేషన్స్ అన్నిటిని డెవలప్ చేస్తూ ఉంటారు. అదే ఐఓఎస్ అంటే యాపిల్ మొబైల్స్ లోపల అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఏం చేస్తారంటే ఆబ్జెక్టివ్-సి అనే లాంగ్వేజ్ కానీ షిఫ్ట్ అనే లాంగ్వేజ్ ని యూజ్ చేసేసి ఆ మొబైల్స్ లోపల ఏం చేస్తారంటే ఏ అప్లికేషన్ అయినా సరే మనం డెవలప్ చేయడం అనేది అనమాట, సాఫ్ట్వేర్. ఓకేనా? ఓకే. రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్. మార్కెట్లో రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ కనుక మనం బాగా చేసామనుకో, ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ చేసే వాళ్ళకి పిచ్చ డిమాండ్ ఉందన్నమాట. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ మనం కూడా నేర్చుకుంటాం. మనం నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు రెస్పాన్సివ్ వెబ్ డిజైన్స్ ఎలా చేస్తారు అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట ఫర్దర్ క్లాసెస్లో ఉన్నప్పుడు. అంటే ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ కనుక మనం చేయడం బాగా వచ్చిందనుకో, మార్కెట్లో మనకి హైక్ సాలరీస్ ఇస్తాము. చాలా చాలా పెద్ద సాలరీస్ ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళందరికీ కూడా రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ కనుక నేర్చుకున్నాను అనుకో మంచి గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఏందో ఒకసారి ఇక్కడ ఉన్న స్లైడ్ ని కనుక గమనించామనుకో, ఈ స్లైడ్స్ లో ఏమేమి ఉన్నాయి నాన్న? మొబైల్ ఉంది, ట్యాబ్ ఉంది, కంప్యూటర్ ఉంది. అంటే మొబైల్, ట్యాబ్, కంప్యూటర్ ఏం చేస్తారో చూద్దాం. మన దగ్గర మొబైల్ ఉంది. మన వసంత అనే అమ్మాయి దగ్గర ఏముందంటే చిన్న ఫోన్ కొంది. చిన్న ఫోన్ ఎంత ఉంది? 4 inches ఉంది అనుకుందాం. అలానే వాళ్ళ తమ్ముడి దగ్గర ఎంత ఉందంటే 5 inches ఫోన్ ఉంది. వాళ్ళ డాడీ దగ్గర అయితే 6 inches మొబైల్ ఉంది. అంటే నేను యూట్యూబ్ చూస్తున్నాను. యూట్యూబ్ చూసేటప్పుడు చిన్న ఫోన్ కాబట్టి చిన్న వీడియో, వాళ్ళ తమ్ముడిది ఈ అమ్మాయి కంటే కొంచెం పెద్ద ఫోన్ కాబట్టి కొంచెం పెద్ద వీడియో, వాళ్ళ డాడీ చూసేది ఇంకొంచెం పెద్దది కాబట్టి ఇంకొంచెం పెద్ద వీడియో ఉండేటట్లు ఏ డెవలపర్ కూడా తయారు చేయలేడు అనమాట. అంటే ఒక సైజుకి తగ్గట్లు ఒక వీడియోని, ఇంకో సైజుకి తగ్గట్లు ఇంకో వీడియోని, ఇంకో సైజుకి తగ్గట్లు ఇంకో వీడియోని ఎవ్వరు చేయరు. ల్యాప్టాప్స్ కూడా చూడు, 14 inches ఉంటాయి, 11.5 inches ఉంటాయి, 13 inches ఉంటాయి, 15.5 inches ఉంటాయి, 16 inches ఉంటాయి. అంటే ల్యాప్టాప్లో నేను అమెజాన్ ఒక్కటి చూద్దాం అనుకున్నాను ఓపెన్ చేసేసి. చిన్న ల్యాప్టాప్లో అమెజాన్ వచ్చేదానికి చిన్నదిగా కనపడడం కానీ, పెద్ద ల్యాప్టాప్లో వచ్చేదానికి పెద్దదిగా కనపడడం, ఇలా అలా వెబ్ అప్లికేషన్ తయారు చేయాలంటే డెవలపర్స్ చిన్న దానికోసం ఒకటి, పెద్ద దానికోసం ఒకటి, ఇంకొంచెం మధ్య దానికోసం మరొకటి అని డెవలప్ చేయరు అనమాట. వాళ్ళందరూ ఏం చేస్తారంటే చిన్న ఫోన్ అయినా కానీ ఒకేలా కనపడేటట్లు, పెద్ద ఫోన్ అయినా కానీ ఒకేలా కనపడేటట్టు, అంతకంటే పెద్ద ఫోన్ అయినా కానీ ఒకేలా అప్లికేషన్ ఉండేటట్టు మన వాళ్ళు చేస్తారనమాట. అలా చేయడాన్ని ఏమంటారంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ కనుక మనం యూజ్ చేసామనుకో, అన్ని రకాల మొబైల్స్లో కానీ, అన్ని రకాల ట్యాబ్స్లో కానీ, అన్ని రకాల కంప్యూటర్స్లో కానీ ఒక అప్లికేషన్ అనేది అన్నిట్లో కూడా ఒకేలా కనపడేటట్లు చేస్తారనమాట. ఇలా చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే రెస్పాన్సివ్ యూజ్ చేసేసి ఇలా అప్లికేషన్స్ని ట్యాబ్లో, కంప్యూటర్లో, మొబైల్లో ఒకేలా ఉండేటట్లు చూస్తారనమాట. అర్థమైనట్లేనా? ఇది అర్థమైతే సరిపోతుంది అనమాట. ఫర్దర్ క్లాసెస్లో ఉన్నప్పుడు ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్స్ని యూజ్ చేసేసి మనం వెబ్ డిజైన్ ఎలా తయారు చేస్తారనేది మనం ఫర్దర్ క్లాసుల్లో అనేది డిస్కస్ చేసుకుంటాం. ఎక్కడన్నా డౌట్ ఉందా? డౌట్ లేదు. ఓకేనా? గుడ్. Yes, sir. నెక్స్ట్ ద స్లైడ్ ఈస్ క్రాస్ ప్లాట్ఫామ్. క్రాస్ ప్లాట్ఫామ్ అంటే ఏందో చూద్దాం. ప్లాట్ఫామ్ అనగానే అందరికీ తెలుసు ఒక వే అని. ప్లాట్ఫామ్ అనగానే ఏంటిది? ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాం. ఆ రైల్వే స్టేషన్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్, 2వ నెంబర్ ప్లాట్ఫామ్ అని ఉంటుంది. అంటే ఏంది? రైలు అక్కడికి వస్తున్న మార్గాన్ని ప్లాట్ఫామ్ అనేది. అంటే ప్లాట్ఫామ్ మీన్స్ మార్గము అంటారు. మార్గం అని మనం తెలుసుకోకూడదు కదా. ఎప్పుడు కూడా కంప్యూటర్ ప్లాట్ఫామ్ వే. క్రాస్ ప్లాట్ఫామ్ అంటే మనకి డెవలపరు వాళ్ళు డెవలప్ చేసేటప్పుడు క్రాస్ ప్లాట్ఫామ్ అని కొన్ని డెవలప్ చేస్తూ ఉంటారు. ఏంది క్రాస్ ప్లాట్ఫామ్ అంటే ఒకసారి చూద్దాం. క్రాస్ ప్లాట్ఫామ్ అనగా ఏంటంటే ఇప్పుడు మనం మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా క్రాస్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేస్తారు అన్నమాట. ఎలా అంటే ఏందో చూద్దాం. యాక్చువల్ గా చెప్పాలంటే మనకి మొబైల్ అప్లికేషన్ తయారు చేయాలనుకో ఏమేమి ప్లాట్ఫామ్స్ ఉంటాయి నాన్న? ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ ఉంటుంది,
అలానే ఇంకోటి ఏం ప్లాట్ఫామ్ ఉంటుంది ఉంది. అయితే నేను iOS యాపిల్ ఫోన్ లో కనుక నేను అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఏం చేస్తాను, ఆబ్జెక్టివ్-సి కానీ షిఫ్ట్ కానీ యూజ్ చేస్తే మాత్రమే చేయగలను. అదే జావా ఉపయోగించి యాపిల్ మొబైల్స్ లో చేయగలను. యాపిల్ మొబైల్స్ లోపల ఏదైనా ఒక వాట్సాప్ అనే అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకున్నాను నేను. బిల్డ్ చేయాలంటే జావా అనే లాంగ్వేజ్ యూజ్ చేసి చేయగలమా మనం? చేయలేము. యాపిల్ మొబైల్ లోపల అప్లికేషన్ డెవలప్ అంటే దేన్ని వాడాలి మనము? ఓన్లీ ఆబ్జెక్టివ్-సి అన్న వాడాలి, లేదా ఎదర్ ఏం వాడాలి, షిఫ్ట్ వాడితే మాత్రమే చేయగలం. అదే ఆండ్రాయిడ్ మొబైల్లో చేయాలంటే ఏం చేస్తాము, జావా కానీ కొట్లిన్ వాడితే మాత్రమే ఆండ్రాయిడ్ మొబైల్స్ లోపల అప్లికేషన్స్ అన్ని డెవలప్ చేయగలం. అవి తప్ప వేరే వాటితో చేయలేం కదా. ఈ క్రాస్ ప్లాట్ఫామ్ లో ఏం చేస్తారంటే రియాక్ట్ నేటివ్ అని ఒకటి ఉంటుంది అనమాట. రియాక్ట్ నేటివ్ అనే ఒక టూల్ ఉంటుంది అనమాట. ఈ రియాక్ట్ నేటివ్ అనే టూల్ ని డెవలప్ చేశారంటే ఫేస్బుక్ వాళ్ళు డెవలప్ చేశారు నాన్న. డెవలప్మెంట్ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, ఎవరు తయారు చేశారు, తయారు చేయడానికి డెవలప్మెంట్ అంటారు కదా, తయారు చేయడం అని మర్చిపోకూడదు అనమాట. డెవలప్మెంట్ ఫేస్బుక్ వాళ్ళు రియాక్ట్ నేటివ్ ని యూజ్ చేశారు అనమాట. దీంతో ఏం చేస్తారంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఆండ్రాయిడ్ మొబైల్స్ లో అప్లికేషన్ చేయొచ్చు. ఎట్ ది సేమ్ టైం ఈ రియాక్ట్ నేటివ్ ని వాడి ఎక్కడ అప్లికేషన్స్ కూడా చేయొచ్చు, యాపిల్ మొబైల్స్ లో ఉన్న అప్లికేషన్ కూడా మనం డెవలప్ చేయొచ్చు అనమాట. అందుకని ఇది దేనికి ఉపయోగపడుతుంది, ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్ చేయాలన్నా సపరేట్ టూల్ కాకుండా యాపిల్ అప్లికేషన్ చేయడానికి వేరే లాంగ్వేజ్ నేర్చుకోకుండా మనం ఒకే లాంగ్వేజ్ నేర్చుకున్నాం అనుకో, రియాక్ట్ నేటివ్ లాంగ్వేజ్, అప్పుడు ఏమవుతుంది, ఎలాంటి మొబైల్ అప్లికేషన్ మనం చేయొచ్చు. అందుకు ఇలా చేయడానికి యూజ్ చేసే టూల్స్ ఏమంటారంటే క్లాస్ ప్లాట్ఫామ్ టూల్స్ అని పిలుస్తారు అనమాట. అంటే రియాక్ట్ నేటివ్ అనే టూల్ నేర్చుకోవడం వల్ల ఆండ్రాయిడ్ మొబైల్స్ లో ఉన్న అప్లికేషన్ ని మనమే డెవలప్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం యాపిల్ మొబైల్స్ లో ఉన్న అప్లికేషన్స్ ని కూడా మనమే డెవలప్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అర్థమైనట్లేనా? సో ఈ రియాక్ట్ నేటివ్స్ ని ఏ కంపెనీ వాళ్ళు ఎవరెవరు యూజ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఉన్న సింబల్ చూస్తే ఏంది, ఎస్ అనే సింబల్ ఏంటి నా వసంత? ఎస్ అనే సింబల్ కనపడుతుంది కదా, అంటే అది స్కైప్. అంటే స్కైప్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేసుకోవడానికి రియాక్ట్ నేటివ్ ని యూజ్ చేసేసి వాళ్ళ యొక్క మొబైల్ అప్లికేషన్స్ అన్నిటిని కూడా డెవలప్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా అలాంటి టీ అనే సింబల్ ఏంటిది, టెస్లా అనే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టెస్లా అనే కంపెనీ వాళ్ళందరూ కూడా వాళ్ళ మొబైల్ అప్లికేషన్స్, మొబైల్ ఆండ్రాయిడ్ కానీ లేదంటే iOS అనే మొబైల్స్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే వాళ్ళు సపరేట్ టూల్స్ నేర్చుకోకుండా ఈ టెస్లా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే రియాక్ట్ నేటివ్ ని వాడేసేసి డెవలప్ చేస్తూ ఉంటారు అనమాట. అలానే ఇంకా ఎఫ్ అంటే ఫేస్బుక్, మనందరికీ తెలుసు కదా. ఈ ఫేస్బుక్ ఏం చేస్తారంటే రియాక్ట్ నేటివ్ ని వాడేసేసి వాళ్ళు మొబైల్ అప్లికేషన్స్ అన్నిటిని కూడా గేమ్ అప్లికేషన్స్, గేమ్స్ రకరకాలు తయారు చేస్తూ ఉంటారు కదా. వీటన్నిటిని రియాక్ట్ నేటివ్ వాడి మాత్రమే ఆ గేమ్ కానీ వాట్సాప్ కానీ ఇలాంటి అన్నిటిని వాళ్ళు డెవలప్ చేస్తారు అనమాట. ఎగ్జాంపుల్ ఫేస్బుక్ వాళ్ళు ఏం వాడుతున్నారు, మనం వాడే వాట్సాప్ని ఎవరు డెవలప్ చేశారంటే ఫేస్బుక్ వాళ్ళు డెవలప్ చేశారు. మనం వాడే ఇన్స్టాని కూడా ఎవరు డెవలప్ చేశారంటే ఫేస్బుక్ వాళ్ళు డెవలప్ చేశారు అనమాట. ఈ ఫేస్బుక్ వాళ్ళు ఈ డెవలప్ చేసిన అప్లికేషన్ దేన్ని ఆధారంగా చేసుకుని, ఏ లాంగ్వేజ్ ఆధారంగా చేశారంటే రియాక్ట్ నేటివ్ యూజ్ చేసి ఆ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటిని డెవలప్ చేయడం అనేది జరిగింది అనమాట అప్లికేషన్స్. అంతవరకు అర్థం చేసుకుంటే చాలు అనమాట. ఎక్కడైనా డౌట్ ఉందా? ఓకే, గుడ్. సో అలానే ఇంకోటి కూడా ఉందన్నమాట, ఫ్లట్టర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉందన్నమాట. ఫ్లట్టర్ అనే ఒక టూల్ అనమాట. ఫ్లట్టర్ అనే ఒక లాంగ్వేజ్. ఫ్లట్టర్ అనే లాంగ్వేజ్ ని ఎవరు డెవలప్ చేసేసారంటే నాన్న గూగుల్ వాళ్ళు డెవలప్ చేశారు. ఈ ఫ్లట్టర్ ని యూజ్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు, ఆండ్రాయిడ్ అప్లికేషన్ ని డెవలప్ చేయొచ్చు. అలానే ఇంకో ఏ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు, iOS అనే అప్లికేషన్ ని కూడా డెవలప్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకే, అర్థమైంది. దీన్ని ఎవరెవరు వాడుతున్నారంటే నాన్న ఈబై అనే వాళ్ళు వాడతారు. ఈబై అనేది గూగుల్ యొక్క పేరెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేశారు అనమాట. ఈబై అనే వాళ్ళు యూజ్ చేస్తారు. ఇంకోటి ఉంది చూడు పక్కన ఫేమస్, అలీబాబా గ్రూప్ అన్నారు. అలీబాబా అంటే వరల్డ్లో పెద్ద బాగా రిచెస్ట్ ఇన్కమ్, పెద్ద పెద్ద మల్టీ ఇస్తుంటారు కదా, అలాంటి పెద్ద AWS లానే, అమెజాన్ లానే, ఫేస్బుక్ లానే ఒక పెద్ద కంపెనీ అనమాట. అలాంటి కంపెనీ నేమ్ని అలీబాబా అని పిలుస్తారు. ఏం క్లౌడ్ ప్రొవైడ్ చేస్తారు అనమాట, బాగా ఫేమస్ అనమాట. అంటే అలీబాబా కంపెనీ వాళ్ళు కూడా ఏం చేస్తారు, మనం ఏం చేస్తాము, TCS అనేది చాలా పెద్ద కంపెనీ అనుకుంటాం కదా. TCS, అలాంటి వరల్డ్ లో బాగా పెద్ద కంపెనీ ఏంటంటే అలీబాబా అనేది చాలా పెద్ద కంపెనీ అనమాట. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మొబైల్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయాలంటే దేన్ని యూజ్ చేస్తారంటే
మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేస్తూ ఉంటారు. అంతవరకు అర్థం చేసుకుంటే చాలు అనమాట. ఓకేనా? ఓకే, గుడ్. ఎక్కడైనా డౌట్ ఉన్నాయా నాన్న? లేదు సార్. అయ్యా, కమింగ్ టు ద బ్యాక్ ఎండ్, అంటే ఇప్పుడు దాకా కొన్ని మిస్ అయిన పార్ట్ నాలెడ్జ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో ఇది టుడే క్లాస్ ఎజెండా అనమాట. యాక్చువల్గా బ్యాక్ ఎండ్ అనే సెషన్ ఇప్పుడు దాకా మనం అంతా కూడా ఫ్రంట్ ఎండ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాసెస్లో నుండి మనం ఏం డిస్కస్ చేసుకుందాం అనుకున్నాము, బ్యాక్ ఎండ్ టూల్స్ గురించి తెలుసుకోవడం ట్రై చేద్దామని. సో కమింగ్ టు ద టుడే సినారియో ఏంటో చూద్దాం. ఏమేమి టాపిక్స్ నేర్చుకుందాం అనేది చూద్దాం. డేటా అంటే ఏంటిది, సైజ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటిది, అలానే సర్వర్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, ఏపీఐ అంటే ఏంటిది, అలానే నెక్స్ట్ క్లౌడ్ అంటే ఏంటిది, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఏంటిది, స్కేలింగ్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్స్ గురించి మనం ఈ రోజు క్లాసెస్లో డిస్కస్ చేసుకోవడం అనేది చేస్తామన్నమాట. ఈ రోజు కేటీ సెషన్లో మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. One second. I connect to ఓకేనా? లిఖితాన్ని రెస్పాండ్ అమ్మాయి వెళ్తుంది. ఓకే, అంటే ఆ అమ్మాయి మెస్కి వెళ్తుంది, మెస్లో చూస్తా చేస్తుంది అనమాట. ఆల్రెడీ ఇది వింది. సో